నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు మరొకసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త పార్టీ నమోదు ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందేనని కవితకు స్పష్టం చేసింది. టీఆర్ఎస్ పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో ఆ పేరును కొనసాగించడం సాధ్యం కాదని తెలిపింది. ఇక 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలంటూ కూడా తెలిపింది. ఈ మేరకు సిఎసి కవితకు లేఖ రాసింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ పార్టీకి అసలు రక్షకులు ఎవరు? టీఆర్ఎస్ పేరుపై హక్కు ఎవరిది? కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. నాడు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పేరుతోనే అధికారంలోకి వచ్చారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ గా పేరు మార్చారు. పేరు మార్చిన టీఆర్ఎస్ అనే పేరుకు ఉన్న గుర్తింపు, చారిత్రక ప్రాధాన్యం అలాగే ఉందని ఆ పార్టీ నేతలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఇప్పటికీ కేసీఆర్ కు సెంటిమెంట్ గా ఉందా? ప్రజలతో ఈసీకి ఫిర్యాదు చేయించడం వెనుక ఏదైనా పార్టీ ఉందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి టీఆర్ఎస్ పార్టీ పేరుపై కూడా చర్చ మరొకసారి వచ్చింది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా కవితకు దీనికి సంబంధించి కూడా పార్టీ పేరును మార్చుకోవాలంటూ 15 రోజులు దీనికి సంబంధించి కూడా ఒక క్లియర్ అయిన పార్టీ మార్చుకోవాలంటూ పేరు మార్చుకోవాలంటూ కూడా తెలిపిన పరిస్థితి. బట్ ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో కూడా చూసాము, తెలంగాణ సెంటిమెంట్ తో అటు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కూడా ఉందో మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ తో అనుబంధంగానే ఇప్పటికీ కూడా ఉంటుంది. బట్ గ్రౌండ్ లెవెల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎవరిది ఆ టీఆర్ఎస్ పార్టీ? ఈసీకి కంప్లైంట్ చేసింది ఎవరు? దీని వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా అనే విధంగా కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ ని మా కలీగ్ శివాని అక్కడ న్యూస్ టీమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఓటీ శివాని. థ్యాంక్ యూ హిమబిందు. మీరు అన్నట్టుగానే తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ పేరు మళ్ళీ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మనకు తెలుసు, ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఓకే అని చెప్పిన పార్టీ పేరు ఇప్పుడు మళ్ళీ మార్చాలన్నట్టుగా కూడా, దానికి సంబంధించి ఆల్టర్నేట్ నేమ్ కూడా సజెస్ట్ చేయాలన్నట్టుగా సిఈసి ఒక లేఖ అయితే కవితకి రాయడం జరిగింది. సో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ పేరుని ఇంకా కంటిన్యూ చేయలేము కాబట్టి మీకు ఒక 15 days డెడ్ లైన్ ఇస్తున్నాము. 15 days లో ఏమైనా ఆల్టర్నేట్ నేమ్స్ తో మీరు వస్తే ఓకే, లేకపోతే ఈ పేరుని అయితే కంటిన్యూ చేయడం సాధ్యం కాదన్నట్టుగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే కవితకి లేఖ రాయడం జరిగింది. అయితే ఇంతవరకు ఓకే, ఈ అంశం చూస్తే ఓకే కానీ బట్ ఏంటి, ఎవరు వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఎవరైనా రాజకీయ కోణంలో దీన్ని నడిపిస్తున్నారా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. నిజంగానే ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుందా, లేకపోతే వేరే కోణంలో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుందా అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో 15 రోజుల్లో కవిత ఎలాంటి డిసిజన్ తీసుకుంటారు, ఎలాంటి నేమ్ తో, ఎలాంటి పేరుతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు పశుపతి గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ అదే విధంగా క్రాంతి గారు, తెలంగాణ రక్షణ సేన లీడర్. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో ముందుగా పశుపతి గారు మీరు చెప్పండి. నమస్తే అండి. మనం చూస్తున్నాము, ఇది వరకు ఓకే చెప్పిన పేరు ఇప్పుడు నాట్ పాసిబుల్, కంటిన్యూ చేయలేము అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఆల్రెడీ కొంచెం డౌట్ఫుల్ గా ఉండే ఈ నేమ్, బట్ స్టిల్ ఇప్పుడైతే క్లియర్ కట్ గా తెలిసిపోయింది దట్ ఈ పేరుని కంటిన్యూ చేయలేము, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ పేరుని ఇంకా కంటిన్యూ చేయలేము. విత్ ఇన్ 15 days డెడ్ లైన్ ఇస్తున్నాము. ఆ 15 days లోపు ఏమైనా ఆల్టర్నేట్ నేమ్స్ తో మా ముందుకు రండి అంటూ కవితకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే ఒక లేఖ రాయడం జరిగింది. సో ఈ మొత్తం అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా టిఆర్ఎస్ అనేది మనందరికీ తెలుసు. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫార్మ్ రిజిస్ట్రేషన్స్ కానీ ఎగ్జిస్టింగ్ నేమ్ లేకపోతే ఆ నేమ్ అలాట్మెంట్ చేస్తుంటారు. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ రిజెక్షన్ లోనే, ఇనిషియల్ స్టేజ్ లోనే రిజెక్షన్స్ ఉంటాయి. ఏంటి, అదే నేమ్ తోని, అదే స్పెల్లింగ్ తోని, యాజ్ ఇట్ ఈస్ అదే సింబల్ తోని కనుక ఉంటే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అంటే అక్కడ తెలంగాణ టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఇక్కడ తెలంగాణ రక్షణ సేన అనే దానికి ఎక్కడ కూడా అక్షరాలలో చాలా పొంతన లేనటువంటి హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంది.
అంటే ఇవాళ మీరు హోటల్స్ చూడండి, లేకపోతే ఏదైనా డూప్లికేట్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఒక్క లెటర్ తో మాత్రమే చేంజెస్ పెట్టుకొని వాళ్ళు సేమ్ మీనింగ్ వచ్చేటట్టుగా ఆ, అవును. పదజాలం అదే ఈజీగా ఉపయోగించే విధంగా ఉంటుంది. కానీ ఉమ్, తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రక్షణ సేనకు చాలా లెటర్స్ తేడా ఉన్నాయి కాబట్టి ఉమ్. అది ఆదిలోనే రిజెక్షన్స్ లేకుండా యాక్సెప్టెన్స్ అయింది. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు రాజకీయ కోణం ఉందా లేకపోతే అభ్యంతరాలు ఉన్నాయా అనేది, రాజకీయ కోణమైన అభ్యంతరాలు ఉన్నా అది ఆ కవిత గారు రేపు సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి వాళ్ళు అటానమస్ బాడీ, వాళ్ళకు ఆ అధికారం ఉంటుంది. ఇండివిజువల్ కానీ బాడీ. ఎట్ ద ఇండివిజువల్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ. కానీ అవును. ఎప్పుడైతే ఆవిడ ఒకవేళ కాంప్రమైజ్ అయిపోయి ఎందుకు నాకు ఇది ఒక చిరాకు కలిగించే విషయము అని అనుకుంటున్నామో వేరే ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతుంటాయి. కానీ అది కాదు అని అనుకున్నప్పుడు రేపు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆమె కోర్టు ద్వారా నాకు ఆ ఆ పార్టీకి పశుపతి నాకు గారు, చాలా తేడా నిజంగానే ఉంది. ప్రజల నుంచి అభ్యంతరం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే అభ్యంతరం ఉండొచ్చు తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒక కేంద్ర పార్టీ అంటే సెంట్రల్ వీళ్ళ బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కి కొంత గొప్ప డ్యామేజ్ అవుతుంది వాస్తవానికి. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది ఈజీగా అప్రోచబుల్ ఉంటుంది కాబట్టి లక్షలాది కోట్లాది మంది గతంలో ఒక 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, 14 సంవత్సరాలు ఆ, ఉద్యమ పోరాటం చేసినటువంటి పార్టీ, ఆ పేరుతోని ఈజీగా వెళ్ళడానికి ఒక ఒక అంటే చాలా ఓట్ స్ప్లిట్ ప్లాట్ఫామ్ అవుతుందని అనుకుంటున్నారా డ్యామేజ్ అంటే? అవుతుంది. అంటే టిఆర్ఎస్ అనేది నేమ్ తో ఓట్ లేరండి ఎప్పుడైనా. ఇది ఎప్పుడైనా ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా సింబల్ బేసెస్ ఉంటాయి. సో కారుకు వీళ్ళ సింబల్ కు చాలా తేడా ఉంది కదా. సో అవును. కారుకు సరిపోలినటువంటి కొన్ని సందర్భాల్లో రోలర్ లాంటివి అలాంటి అలాట్మెంట్ చేసినప్పుడే కొంత కన్ఫ్యూజన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి కారుకు వీళ్ళ పార్టీకి సింబల్ కు ఎక్కడ కూడా పొంతన లేదు. పొంతన అయితే ఉండదు. ఇక్కడ ఎటొచ్చేసి ఏంటంటే జస్ట్ ఒక టిఆర్ఎస్ అనేది గతంలో కేసీఆర్ గారు పార్టీ అధిష్టానం వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయనే హోల్ అండ్ సోల్ కాబట్టి కర్మ కథక్రియ. ఎట్ ద సేమ్ టైం ఆయన కూతురే కవిత కాబట్టి అక్కడ కొంచెం ఈజీ అప్రోచబుల్ అవుతుంది, ఈజీగా పబ్లిక్ లోకి దూసుకెళ్ళిపోవడానికి ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. అంతేకాని ఇవాళ దాని బేస్ తీసుకొని కవితకు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇవ్వడం, లేకపోతే మీ అప్లికేషన్ మేము తిరస్కరిస్తామని అనడం కూడా అది హాస్యాస్పదం. మీరు పశుపతి అలాగంటే గారు, తీసుకుంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ అంటే గతంలో టిఆర్ఎస్ పార్టీ ఆ పేరుకున్న సెంటిమెంట్ ని క్యారీ చేయొచ్చు అని అనుకుంటున్నారా? ఇందాక మీరు అన్నట్టుగా సింబల్ లో చాలానే డిఫరెన్సెస్ ఉన్నాయి, మనం చూస్తున్నాము. బట్ ఆ టిఆర్ఎస్ పేరు అనేది ఒక సెంటిమెంట్ ని క్యారీ చేస్తుంది కాబట్టి ఆ సెంటిమెంట్ బ్రేక్ అయ్యి స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉందని అనుకుంటున్నారా? అంటే స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్ప్లిట్ అవ్వడం కంటే ఫస్ట్ ఈవిడకు అనుకూలమైనటువంటి వాతావరణం, ఈజీ అప్రోచబుల్, ఈజీ రికగ్నైజేషన్ ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ బీఆర్ఎస్ టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అబ్జెక్షన్ పెట్టే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మారిపోయినాక ఇంకా నువ్వు టిఆర్ఎస్ గురించి నువ్వు మాట్లాడే నైతిక హక్కు ఉండదు. సెంటిమెంట్ ఉందా లేకపోతే ఇంకోటి ఉంటుందా అనేది ఇవన్నీ పక్క పెట్టేస్తే టెక్నికల్ గా ఇదైతే నిలబడదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒకసారి రివ్యూ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. లేదు అనుకున్నా కూడా మరి ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. ఇవాళ దేశం కోసం రాష్ట్రం కోసం పేర్లు ఉండదు. ఇండియా కూటమి ఉంది. ఇండియా కూటమి అంటే ఇండియా పేర్లు వాడుతున్నారు కదా. మరి ఇండియాకు వాళ్ళు చేసేటువంటి తప్పులు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి మిస్లీడ్ గవర్నమెంట్ కు మరి ఇండియాకు దేశానికి పేరు ఉన్నది కదా. ఆ దేశం యొక్క పేరును మరి ఆ కూటమి ఎలా వాడుకుంటుంది? దాని మీద కూడా రేపు ఆబ్జెక్షన్స్ వస్తే రేపు దాని మీద కూడా కవిత ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక దేశం కోసం కానీ ఒక రాష్ట్రం కోసం కానీ డైరెక్ట్ గా ఉపయోగించే పరిస్థితి వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఏదైనా ఫార్మ్ రిజిస్ట్రేషన్స్ కానీ ఎందుకంటే ఆ రాష్ట్రం కోసం ఆ దేశం కోసం వాటికి ఒక చెడ్డ పేరు ఉంటుంది, దానికి ఒక అలొకేషన్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కూటమి వాళ్ళు పెట్టుకున్నారు కదా, ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ కలిపి పెట్టుకున్నారు. అంటే ఆబ్జెక్షన్స్ చేస్తే తప్పే, కరెక్టే, కానీ పారదర్శకంగా ఉండాలి. అది కవిత పార్టీకా లేకపోతే ఇంకో పార్టీకా, అన్ని పార్టీలకు ఒకే విధమైనటువంటి న్యాయం జరగాలి. ఒకే విధమైనటువంటి భావజాలంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తే మంచిది, ఆశీర్వదిద్దాం, అది స్వాగతించాలి. కానీ నాకున్న అవగాహన ప్రకారం ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని మీరు మార్చుకోవాలి అని అంటే ఇంకో కండిషన్ పెట్టొచ్చు. మీరు ఎక్కడ కూడా పొలిటికల్ గా టిఆర్ఎస్ అనే వర్డ్ యూజ్ చేయకుండా పూర్తి నియమం వాడుకోవాలని ఒక షరతు విధించవచ్చు. అంతే కానీ టిఆర్ఎస్ అనే దాన్ని వాళ్ళు
ఎలక్షన్ కమిషన్ నిర్ణయం నియంత్రిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. ఆవిడకి ఎందుకంటే కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఓకే ఓకే అండి. సో ఇప్పుడు కవితకి ఆల్రెడీ 15 days డెడ్ లైన్ ఇచ్చారండి. ఆ 15 days లోపు ఏదైనా ఆల్టర్నేట్ నేమ్స్ ఉంటే తీసుకురండి, దాన్ని పరిశీలిస్తామన్నట్టుగా సిఇసి చెప్పడం జరిగింది. ఆ లేఖలో క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఏంటి 15 days లో ఒకవేళ ఆల్టర్నేట్ వేతో కాకుండా లేదు నాకు టిఆర్ఎస్ పేరే నాకు కావాలి, నేను దాంతోనే కంటిన్యూ అవుతానని కవిత మొండికేస్తే మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. తప్పకుండా. ఎందుకంటే ఈ టైం బీయింగ్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 days లోపల ఆమె ఇంకొక సమయం కూడా కోరుకునే అవకాశం కూడా ఉంటుంది. అది తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా కవిత గారు కూడా వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ సెల్ కానీ లేకపోతే లీగల్ గా ఎలాంటి మనకు అంటే న్యాయం జరుగుతుందా అనే కోణంతో కూడా ఆలోచించి ఈ 15 days లోపల ఈ 15 days లోపల ఆవిడకు ఒక బలమైనటువంటి అవకాశం దొరుకుతుంది అనుకుంటే తప్పకుండా ఆవిడ కోర్టును అప్రోచ్ అవుతారు తప్పకుండా. ఓకే. సో కవిత ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి? మీరు ఇందాక కూడా చెప్పారు లీగల్లీ ఫార్వర్డ్ వెళ్తే మాత్రం కవిత, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు ఇన్ని కూటమి గురించి. సో అలా లీగల్ గా ఎలాంటి ఛాన్సెస్ కవిత దగ్గర ఇప్పుడు ఉన్నాయి అండ్ ఎలాంటి ఛాన్సెస్ ని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? తప్పకుండా. ఎందుకంటే ఒక పార్టీ వ్యవస్థాపకురాలుగా పనిచేస్తున్నప్పుడు ఒక సంస్థాగతంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు ఎన్నో పార్టీ పేరు నిర్ణయించుకునే క్రమంలో ఆవిడ అప్పటికి కూడా కొన్ని రివ్యూస్ చేసి ఉంటారు. తప్పకుండా వాటిని ఎందుకు టిఆర్ఎస్ అనేది అప్పుడు కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళ లీగల్ కానీ ఆమె జనరల్ గా ఒపీనియన్ కానీ ఆబ్జెక్షన్స్ ఉంటాయని తెలుసు ఆవిడ. అందుకని టెక్నికల్ గా టిఆర్ఎస్ ను పోలినటువంటి షార్ట్ కట్ పోలుతాయి. కానీ మీరు స్పెల్లింగ్ వైజ్ లో ఎలాంటి దరిదాపుల్లో కూడా అక్కడ పొంతన లేదు కాబట్టి ఆ టెక్నికల్ గా ఆలోచించే ఆవిడ పెట్టుకున్నారు. సో తప్పకుండా దాని మీద లీగల్ ఒపీనియన్ ఇంతకుముందు కూడా తీసుకొని ఉంటది. ఎందుకంటే ఒక పార్టీ పేరు నిర్ణయించినప్పుడు మళ్ళీ తర్వాత అబాస్ ఫాలో అవ్వడమో లేకపోతే దాన్ని రిజెక్ట్ అవ్వతే ఇంకొక నెగిటివిటీ ఉంటది అనే ఉద్దేశంతోనే 1-2 సార్లు అప్పట్లోనే ఇనిషియల్ లోనే ఆలోచించుంటారు. కానీ ఇప్పుడు నాకున్నటువంటి అవగాహన ప్రకారం తప్పకుండా లీగల్ గా ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటది. తప్పకుండా ఆవిడ ఆల్టర్నేటివ్ నేమ్స్ తోని అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆల్టర్నేటివ్ నేమ్స్ తోనే అయితే వెళ్ళదు. తప్పకుండా ఇవిడ టిఆర్ఎస్ ఉన్న తెలంగాణ రక్షణ సేన అనే నేమ్ తోనే ఛాలెంజ్ చేయబోతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో పశుపతి గారు, ఈ పార్టీ పేరు ప్రజల్లోకి తీసుకురాక ముందు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళతో కవిత అంతా చర్చించడం జరిగింది. కొన్ని నేమ్స్, కొన్ని పార్టీ పేర్లు కూడా సంబంధించి సజెషన్స్ పంపించడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ కి రాని ప్రాబ్లం ఇప్పుడు ప్రజలు అభ్యంతరం తెలిపితే ఇప్పుడు ప్రాబ్లం అని చెప్తున్నారు. అంటే అప్పుడు ఓకే చెప్పినప్పుడు అన్ని పాయింట్స్ ని, అన్ని ప్రాబ్లమ్స్ ని, అన్ని ఈక్వేషన్ ని కన్సిడర్ చేసిన ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎందుకు వెనకడిగి వేసింది అనేది కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఒక్క ప్రజల అభ్యంతరాలే మెయిన్ రీజన్ అని చెప్తున్నారా? ఎస్, ఆబ్వియస్లీ. ఇప్పుడు బై డిఫాల్ట్ ఏం చూస్తుంది, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇదే నేమ్ తోని ఇదే స్పెల్లింగ్స్ తోని ఇంకేదైనా గతంలో ఏదైనా రిజర్వ్ చేయబడిందా అని చూస్తారు. అది ఎప్పుడు కూడా డూప్లికేట్ లేనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకు అబ్జెక్షన్ అంటే స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ సేమ్ నేమ్ లేనప్పుడు అక్కడ అబ్జెక్షన్స్ చేసే రైట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కాలానుగుణంగా ఉన్నటువంటి స్పందన, కాలానుగుణంగా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే గత టీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నప్పుడు గతంలో ఉన్నటువంటి పర్యవేక్షణలో ఈవిడ వెళ్తున్నటువంటి క్రమంలో ఈవిడకు వచ్చేటువంటి ఆదరణ కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ తోని ఇది ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కొంతమంది బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా తెలంగాణ వాదులు ఉంటారు కదా కొంతమంది. సో ఆ విషయంలో అబ్జెక్షన్స్ వచ్చినప్పుడే రివ్యూ చేస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అబ్జెక్షన్స్ రానప్పుడు వాళ్ళకి కూడా అవసరం లేదు కదా. సో దట్స్ వాట్ అనే ఇనిషియల్ స్టేజ్ వాళ్ళు అప్పుడు చేశారు. అప్పుడు చేసిన తర్వాత ఇవాళ ఆవిడకు మళ్ళీ క్వశ్చన్ వేసి ఆవిడను మళ్ళీ విత్డ్రా చేసుకోవాలని నోటీస్ ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఆబ్జెక్షన్స్ నోటీస్ ఇవ్వకుండా కూడా రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్షన్ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు. వాట్ బేసిస్ దే విల్ రిజెక్ట్ అంటే టిఆర్ఎస్ అనే సెంటిమెంట్, ప్రజల పార్టీ లేకపోతే గతంలో అధికారంలోకి వచ్చారు, అవన్నీ బేసిక్ ఫార్ములాస్ కావు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. ఒక వార్నింగ్ లాగా, ఒక సజెషన్ లాగానే ఇవ్వగలిగింది. కానీ న్యాయంగా గనక పోరాడితే ఆవిడ నేను దీన్ని పట్టుకుని తప్పకుండా వెళ్ళాలి అని ముందుకు దానికి వెళ్తే ఆవిడ తప్పకుండా లీగల్ గా అప్రోచ్ అయ్యి ఆవిడకే పాజిటివ్ రిజల్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.
పశుపతి గారు, గతంలో ఇలాంటి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎవరైతే ఆ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందలేదో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు మేము జోక్యం చేసుకోలేము, అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది కాబట్టి మీరు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తోనే మాట్లాడాలన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఈసారి కూడా ఒకవేళ కవిత సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే వీళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్, వీళ్ళకి ఇచ్చేటువంటి కౌంటర్ అఫిడవిట్ ఏదైతే ఉంటుందో ఆ కౌంటర్ అఫిడవిట్ ని బేరీజ్ వేసుకుంటారు. నెక్స్ట్ మీరు ఆనరబుల్ హైకోర్టు కావచ్చు, ఆనరబుల్ సుప్రీం కోర్టు కావచ్చు, ఎన్నో విషయాలలో వాళ్ళు సుమోటోగా తీసుకున్నటువంటి సందర్భాలలో మనం చూసాము ప్రభుత్వాలను విమర్శించిన సందర్భాల్లో. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు చేసేటువంటి వాటి విషయంలో కూడా ఇలాంటి మళ్ళీ మీరు కింది స్థాయికి వెళ్ళండి, స్టేట్ లెవెల్లో వెళ్ళి మాట్లాడుకోండి. ఇక్కడ వచ్చిన పాజిటివ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే అదొక స్వయం ప్రతిపత్తి, దానికి కొన్ని ఒక సుప్రీం డెసిషన్స్ కూడా ఉంటాయి వాటికి. ఎవరికి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అటానమస్ బాడీ అది. ఆ అటానమస్ బాడీలో ప్రతిదానికి సుప్రీం కోర్టులు లేకపోతే న్యాయ వ్యవస్థ చికాకులు కనుక పెట్టేస్తే ఏ ఒక్క రోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్ ద సేమ్ టైం అంటే ఈవిడ ఒక ప్రయత్నంగా తప్పకుండా లీగల్ డిపార్ట్మెంట్ లీగల్ గా అప్రోచ్ అవ్వడము ఆవిడ ఫస్ట్ ప్రధానమైనట్టు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పార్టీ పేరు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోయి కొన్ని ఉద్యమాలు చేసి నిన్న బోడుపల్లో ఉద్యమకారుల కోసం చేసినటువంటి పోరాటం ఇది ఒక కొంత ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ అయింది ఆల్రెడీ. అంటే టిఆర్ఎస్ అనేది, కవిత పార్టీ అనేది ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. ఈ అవేర్నెస్ ని మళ్ళీ మార్చుకోవడం, మళ్ళీ కన్ఫ్యూజన్ చేసుకోవడం ఎందుకు లేని అనుకునే ఉద్దేశం కనుక ఆవిడకు అనుకుంటే తప్పకుండా ఫస్ట్ స్టెప్ అయితే ఇప్పుడు ఆప్షన్ సెకండ్ అనేది ఎలాగుందండి, ఎప్పుడైనా పోవచ్చు. అంటే ఆల్టర్నేటివ్ నేమ్స్ ఇంకా నెలకైనా పోవచ్చు, ఇంకా 2 నెలల తర్వాత మార్చుకోవచ్చు, ఎప్పుడైనా మార్చుకోవచ్చు. బట్ ఫస్ట్ అటెంప్ట్ ఏం చేస్తుంది ఆవిడ? నాకున్నటువంటి లీగాలిటీ ఏంటి, నాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ ఏంటి, నాకున్నటువంటి పాజిటివ్ అప్రూవల్స్ ఏముంటాయి అనేది రివ్యూ చేస్తారు. ఆ రివ్యూ కోణంలో తప్పకుండా లీగల్ సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోవడానికి ఆమె దగ్గర డబ్బులు లేక కాదు, ఆమె దగ్గర లీగల్ సెల్ లేక కాదు. సో తప్పకుండా ఇప్పటికిప్పుడు ఆవిడ అంటే ఫస్ట్ అటెంప్ట్ లో విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి అవేర్నెస్ వస్తే వాళ్ళ రేపు చర్చ కూడా జరుగుతుంది కదా. నేను టిఆర్ఎస్ పార్టీని పెట్టుకుంటే నన్ను అబాస్ పాలు చేయాలనుకుంటున్నారు, నాకు కనీసం మాట్లాడే హక్కు ఇవ్వకపోయినా కనీసం నా పేరు పెట్టుకునే దాంట్లో కూడా నా మీద కక్ష చూపిస్తున్నారు, రకరకాలుగా ఆవిడ కూడా మైలేజ్ గెయిన్ చేసుకోవడే ప్రయత్నంలో కూడా ఇదొక టైప్ ఆఫ్ అవేర్నెస్ కూడా ఉంటుంది. చెప్పండి. అందుకని ఇప్పుడు ఆవిడ ఏమంటే విత్డ్రా చేసుకోవడానికి ఆల్టర్నేటివ్ నేమ్స్ పెట్టుకోవడానికి ఆవిడ ఇంకో 2 నెలలకైనా పెట్టుకోవచ్చు, 3 నెలలకైనా పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్రయత్నంలోనే ఆవిడ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినంత మాత్రాన ఆవిడ ఆల్టర్నేటివ్ నేమ్స్ తో పోదు, తప్పకుండా లీగల్ సెల్ ద్వారానే అప్రోచ్ అవుతుందని నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే, సో పశుపతి గారు, నిజంగానే ఈసీ నిర్ణయం వెనకాల రాజకీయ కోణం ఏమైనా దాగుందా అని కోణంలో కూడా అందరూ ఆలోచిస్తున్నారు. సో అది నిజమై ఉండొచ్చు అంటారా, లేకపోతే ఇదంతా పుకార్లని కొట్టిపడేస్తారా? అదే రాజకీయ కోణం అనేది ఇప్పుడు మీరు గతంలో తీసుకోండి. నా మిత్రుడే ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీకి సింబల్ ఏమి ఇచ్చారు? అదే దుబాక ఎలక్షన్స్ లో కావచ్చు, లేకపోతే మునుగోడు ఎలక్షన్స్ లో కావచ్చు, రోలర్ అనేది రోలర్ అనే గుర్తును అసైన్ చేసేది ఎలక్షన్ కమిషన్. అంటే అప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆ రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు అంటే కారు గుర్తును పోలినటువంటి రోలర్ కు కార్ కు చాలా తేడా, బట్ ఇట్స్ డిఫరెన్స్ ఉంది. కానీ ఆ కొద్ది డిఫరెన్స్ ఉన్నా కూడా కన్ఫ్యూజన్, అంటే ఎల్డర్లీ పీపుల్, కొంచెం సైట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఆబ్జెక్షన్ చేసినా కూడా స్వయంగా టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏదైతే నేను పార్టీ గురించి చెప్తున్నానో ఆ పార్టీ గురించి మాట్లాడినప్పుడు చాలా చిన్న పార్టీ, కొత్త పార్టీ, అది నేషనల్ పార్టీ, కానీ అది చిన్న వెరీ ఎంట్రీ లెవెల్ ఉంది. అయినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వినలేదు. దిస్ ఇస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ సారీ వీ కెనాట్ రిమూవ్ దట్ సింబల్ అన్నారు. అంటే ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు మనము ఒకే విధంగా సుప్రీంకోర్టు కానీ ఒకే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుందని అనలేము. కొన్ని సందర్భాల్లో అభ్యంతరాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మార్పులు చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఈ కోణంలో ఆలోచించినప్పుడు పశుపతి గారు, ఇప్పుడు కవిత టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ స్థాపించినప్పుడు
కేటీఆర్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది, టిఆర్ఎస్ ఎప్పటికీ మాదే, దాని మీద మా హక్కే ఉంది, మేము మేబీ భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ కూడా వెళ్ళే ఆలోచన మా అందరిలో ఎక్కడో ఒక చోట ఉంది, మేబీ వెళ్తే వెళ్ళొచ్చు అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో నిజంగానే అలా వెనక్కి బీఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉందంటారా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారు చేసిన మొదటి తప్పిదం ఏంటి అంటే, ఈ మూడోసారి అధికారంలోకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక దేశ రాజకీయాల కోసం ఆలోచిస్తే అట్లీస్ట్ ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అధికారం చేజిక్కించుకునే పరిస్థితి ఉంటుండే. ఇక్కడ అధికారం లేకుండా భారతదేశంలో ఉండి నువ్వు స్టేట్ లెవెల్లోనే అధికారంలో లేకుండా నువ్వు సెంట్రల్ లెవెల్లో ఇప్పుడు చక్రం చెప్పే పరిస్థితులు లేవు. ఆయనకు ఆరోగ్యం అంత సహకరిస్తలేదు. ఆ కుటుంబ కలహాలలో కూడా ఇవాళ కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కుటుంబమే కావచ్చు, అతని ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఆయనకు ఉన్నటువంటి శక్తే కావచ్చు, ఇవన్నిటిని దృష్టి పెట్టుకొని దేశ రాజకీయాల్లో వేరే రాష్ట్రాలలో పనిచేసేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. అయితే అటువంటి క్రమంలో ఆలోచించినప్పుడు ఆయన రాష్ట్రానికే పరిమితం అవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా ఆయనకు లేకపోలేదు. అది కావాలి అని అనుకున్నప్పుడు వెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ వన్స్ యూ వెకేటెడ్ దట్, అంటే మీరు టిఆర్ఎస్ అనే దాన్ని మీరు కోల్పోయారు. టిఆర్ఎస్ లో మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుకున్నప్పుడు ఆ బైలాస్ ఏం రాసుకున్నారు, బైలాస్ లో రాసుకున్నా కూడా అది పార్టీ అంతర్గత విషయం. ఇక్కడ టిఆర్ఎస్ మీద మాకు హక్కు ఉంది, టిఆర్ఎస్ పార్టీ పేరు మీద ఎవరు పెట్టినా మనం వాళ్ళ మీద పోటీ చేయాలి, లేకపోతే వాళ్ళను మనం కండమ్ చేయాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు. అది ఇంటర్నల్ పొలిటికల్ పార్టీ బైలాస్. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ పార్టీ బైలాస్ కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను, సుప్రీంకోర్టు, ఆనరబుల్ హైకోర్టు వాళ్ళు బైండ్ ఓవర్ కావాలంటే లేదు కదా. మీరు ఏదైనా మార్చుకోవచ్చు. కానీ ఒకటి మీకు క్లారిటీ చెప్తున్నారు. మీద ఇవాళ ఐ న్యూస్ అని ఉంది. ఐ న్యూస్ అనేది సేమ్ సింబల్, సేమ్ ఐ న్యూస్ అని యూజ్ చేస్తే వాళ్ళు అలొకేట్ చేయరు. ఐ న్యూస్ అనే బదులు ఇండియా న్యూస్ అనో లేకపోతే ఇంటర్నెట్ న్యూస్ అనో ఇంకోటో పెట్టేస్తే టెక్నికల్ గా అది యూజ్ అవుతుంది. బట్ సేమ్ సింబల్ ఇవ్వకూడదు. సేమ్ అంటే ఈ లాజిక్ లో అక్కడ ఆల్రెడీ టిఆర్ఎస్ అనే పదం నుండి వాళ్ళు వైదొలిగిపోయిన తర్వాతనే బీఆర్ఎస్ గా మార్చారు. బీఆర్ఎస్ మార్చినాక మళ్ళీ టిఆర్ఎస్ అని టెక్నికల్ గా, అందుకే వాళ్ళ మీకు ఎక్కడ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నుండో లేకపోతే ఆ పార్టీ ఆఫీస్ నుండో వచ్చినటువంటి వ్యతిరేకత ఆధారంగా వాళ్ళ ఎలక్షన్ కవిత గారికి నోటీస్ ఇచ్చిండ్రని అనట్లేదు. అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పుడు ఆ అభ్యంతరాలు ఎవరి నుండి వచ్చాయి అనేది కూడా ఆవిడ లీగల్ గా అడుగుతుంది కదా, మీకు ఎవరు ఇచ్చారు, ఏ పార్టీలు ఇచ్చారు, క్వశ్చన్ చేస్తారు. అందుకని కవిత గారు ఫస్ట్ అటెంప్ట్ లో కాదు, ఆవిడ కొంత టైం కూడా తీసుకుంటుంది, ఎనఫ్ టైం తీసుకుంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఏదైతే అలాట్మెంట్ చేశారో అలాట్మెంట్ చేసిన పేరుతోని అలాట్మెంట్ చేసినటువంటి సింబల్ మీదనే కొట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది. అది కాని పక్షంలో ఇంకా అదొక పెద్ద రచ్చ అవుతుంది ఎందుకు అని అనుకునే విషయం తప్ప ఇప్పటికిప్పుడైతే ఆవిడ అంత ఈజీగానైతే ఆ పార్టీ ఆ నేమ్ ని అలాట్ చేసినటువంటి దాన్ని అయితే వదులుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ పశుపతి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాటి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్.